మేమేం చెప్పామో అదే కదా అందరూ చూశారు. ఏం చెప్తుంది ప్రూఫ్? గుణాన్ని అంతా చేశాడు. అదే కదా సార్ మేం కూడా చెప్పింది. ఇక్కడ మా కర్మ ఇంతే సార్. తప్పు చేయకపోయినా చెబుతున్న మాటలే ప్రూఫ్స్ అయిపోతున్నాయి. అమాయకులు ప్రూఫ్ చూపిస్తే కానీ బయటపడరు, లేదంటే అన్యాయంగా వాళ్లే శిక్ష అనుభవించాల్సింది. చేయని తప్పుకి అవమానాలు పడాల్సిందే. భరించలేకపోతే చావాల్సిందే. ముందా మనిషి ఎలాంటి వాడో తెలిసా కూడా నమ్మకుండా ఉండకూడదు, నమ్మాలి. కరెక్ట్గా చెప్పావురా. నేను ఆ క్షణం తప్పు చేశాను. నన్ను క్షమించండి. అయ్యో అయ్యగారు, మిమ్మల్ని అనలేదండి. అనకపోయినా నాకు భాగం ఉంది కదమ్మా. నా తప్పును నేను ఒప్పుకోవడంలో నేను ఎప్పుడు తక్కువ అవుతానని ఫీల్ అవను. ప్రిన్సిపల్ గారు చూశారు కదా, చేసిన ఆ రాస్కెల్ని వదలకండి. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. లేదు సార్, మేం పనిష్మెంట్ తప్పకుండా ఇస్తాం. ఓర్ నాయనో, కనిపిస్తే కొట్టేలా ఉన్నారే. వెళ్ళిపోవడమే బెటర్. అసలు వాడు జైలు నుంచి ఎలా వచ్చాడు? ఐ థింక్ గుణ అయ్యుండడు అంకుల్. వాడిలా మాస్క్ ని ఎవరైనా వాడుంటారు. అవునా? ఇప్పుడు కూడా నువ్వు వాడిని తప్పించాలనే చూస్తున్నావు కదా? అలా అయ్యుండొచ్చని చెప్తున్నాను ప్రేమ్. ఛీ, అదేంటో వాళ్ళు తేలుస్తారులేమ్మా. అసలు నీకు వీడియో పంపిన వాళ్ళెవరు? ఒకడున్నాడులేండి అంకుల్. ఆ రాస్కెల్తో ముందు నీ ఫ్రెండ్షిప్ కట్ చేయమ్మా. ప్రేమ్, అమ్మ చామంతి, ఇంటికెళ్దాం పదండి. హర్ష, ఏంటి ఫుటేజ్ చూసావుగా, ఇంకేంటి? ఏం లేదు. ఉండకూడదు కూడా. మీరు రండిరా. వీడొక్క పని సరిగా చేయడు. ఇంకా నయం, గుణాన్ని వీడియో పంపించాడని చెప్పలేదు. చెప్పుంటే పిచ్చెత్తుట్లు తిట్టేవారు. అంత నా కర్మ. ఏమైంది చామ్? అలా అరిచావు? మీరు మామూలుగా ఉంటారేమో అనుకుని తలుపు కొట్టకుండా వచ్చేసాను. నేను మామూలుగానే ఉన్నాగా. ఇంకెలా ఉన్నానని కళ్ళు మూసుకున్నావు? ప్యాంటు వేసుకుంటున్నారు కదా బాబు? వేసుకున్నానులే. వినపడిందా? మరి కళ్ళు తెరువు. ఏంటి ఇలా వచ్చావు? పాలు తీసుకొచ్చాను. నేనేమి పిల్లాన్ని కాదే. పిల్లలే పాలు తాగుతారా బాబు? పెద్దవాళ్ళు కూడా
రాత్రి తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర పట్టి నేనేం చేయాలి? అదే మాట బాబు. అందరూ కోరుకునేది మంచి నిద్రే కదా. నాకంతా మంచిగా ఉండాలనే నువ్వు కోరుకుంటావు కదా. కొత్తగా అడుగుతున్నారేంటి బాబు? నువ్వు కొత్తగా పాలు తెచ్చావు కదా. ఇప్పుడు మీరు నాకు కొత్త కదా. సిగ్గుపడుతున్నావేంటి? మీకు అన్ని వింతే బాబు. నీలో కనపడుతున్నది అడుగుతున్నాను. కసురుకుంటావేంటి? అయ్యో, నేనేం కసురుకోవట్లేదు బాబు. మీరు పాలు తాగండి. నాకు అలవాట్లేదని నీకు తెలుసు కచ్చా. చేసుకోవాలి బాబు. నేను తెస్తే తీసుకోవాలి, తాగాలి, అంతే. అబ్బో, అలకే బాబు, ఆడవాళ్ళకి అలక అలంకారమేలే. ప్రేమ్ బాబు, మీరు ఎక్కడికో వెళ్ళకండి. నేను ఇక్కడే ఉన్నాను కదా. మీ మాటలనే చెప్పాను. మీరు తీసుకొని తాగండి. నా కవితలో చాలా పనులున్నాయి. పనులన్నీ చేసి ఆ పనుల ఒత్తిడిలో నీకు మంచి నిద్ర పట్టదు కచ్చా. అదేం లేదే. నేను చెప్తున్నానుగా, నిద్ర పట్టదు అంతే. అయితే ఏంటి ప్రేమ్ బాబు? ప్రేమగా ప్రేమ్కి పాలు తెచ్చావు కదా. నాకు నీకు మంచి నిద్ర పట్టాలంటే అంటే సగం సగం తాగుదాం. ఏమన్నారు బాబు? నువ్వు నాలో సగభాగం అవ్వాలనే కదా నా కోరిక. అది ఇలా అయినా తీర్చుకోవచ్చు కదా. ఇక ఈ తాళే నీ జీవితం, అతనే నీ సర్వస్వం. మౌనం అంగీకారమే అంటారుగా. ఏటివ్వు. షేర్ చేసుకుందాం. తాగు.